అనిపిస్తుంది. హరే కృష్ణ. యామిమాం పుష్పితాం వాచం ప్రవద్యంత విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. ఇది నాది ఫోన్ కొంచెం సిగ్నల్ పోతుంది వస్తుంది, హాట్ అని వేడి హీట్ అయినట్టు వస్తుంది. ఓకే ప్రభుజీ, కరెక్ట్ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ వ్యవసాయాత్మిక బుద్ధి గురించి అంటే మనము శాఖలుగా మనం కొంచెం శాఖలుగా విభజిస్తుంది చెందుతుంది కాబట్టి మనం ఒకే దాని మీద ఫోకస్ ఉండాలి అని లాస్ట్ శ్లోకాల్లో తెలుసుకున్నాము. సీతమాతకి చెప్పాము. అంటే రెండు నెక్స్ట్ విధాలైనటువంటి బుద్ధి. ఒకటి కర్మయోగి అంటే ఉత్తమ కర్మయోగి యొక్క స్థిరచిత్తం ఎలా ఉంటుంది, భోగసక్తులైనటువంటి వారి తాలూకా చిత్తం ఎలా ఉంటుంది, వారిద్దరి మధ్య భేదాన్ని తెలియజేశారు. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే భగవంతుణ్ణి కోరుకోవడానికి మనం ముఖ్యంగా ఏం చేయాలి అంటే మనం భగవంతుణ్ణి ప్రార్థన చేయడానికి మనకు ఎలాంటిది మెయిన్ ఏంటిదంటే కోరిక అనేది గట్టిగా ఉండాలన్నమాట. దానికి కోరిక నెరవేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రయత్నం అనేది చేయాలి. ప్రయత్నం చేయాలి. తర్వాత చివరగా ఆ కోరిక తీరడానికి ప్రార్థన చేయాలన్నమాట. కృష్ణుడికి మనం ఆ కోరిక తీర్చుకోవడానికి తగిన ప్రార్థన కూడా గట్టిగా ఉండాలి. కృష్ణ, దీన్ని నేను చేయదగినది నేను చేయగలుగుతాను అనేది సాష్టాంగ నమస్కారం చేసి మనం విన్నపం చేసుకోవాలి అన్నమాట. నెక్స్ట్ ఈ శ్లోకాలో మనం ఏం నేర్చుకుంటామంటే చేసినందుకు దాని గురించి విపక్ష సంకల్పం గట్టిగా ఉండాలి. ముందు మనకి భక్తి ఉండాలన్నమాట, నమ్మకం ఉండాలి. ఆ భక్తి మీద ప్రేమ, భగవంతుని మీద ప్రేమ నమ్మకం అనేది ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. మనకు భక్తిలో ఆటంకాలు కలిగించే మెయిన్ విలన్స్ ఏంటి చెప్పండి? మనం భక్తి చేయడానికి ఆటంకాలు ఏమేమి వస్తాయి? నిద్ర, ఆకలి, ఇతర విషయాల గురించి రకరకాలుగా ఆలోచించము. మెయిన్ విలన్స్ ఏంటంటే కొంచెం మాయలో ఉంటాం, మనం మనుషులం కాబట్టి మందబుద్ధి ఉంటుంది, అజ్ఞానంలో ఉంటాం. ఇది సహజం అన్నమాట మానవులకి. అందులో ముఖ్యంగా అజ్ఞానం. నార్మల్ గా ఏంటంటే మనం అజ్ఞానంతో ఈ వేదాలను అనుసరించడం ద్వారా, అంటే వేదాలలో ఉన్నది కాకుండా మనం అజ్ఞానంతో అనుసరించడం ద్వారా కూడా ఈ మనం తప్పుగా అనుకరిస్తున్నాం అన్నమాట. అందులో ఉన్నది ఇప్పుడు మెయిన్ ఈ వేదాలలో ఉన్నది మనం ఏ విధంగా తీసుకుంటున్నాం అనే దాని గురించి ఈ శ్లోకాలలో ఉంది. అంటే వేదాల్లో ఉన్న దాంట్ని మనకి ఇష్టమైన దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు ఆచరిస్తున్నాం అన్నమాట. కొన్ని అట్లా ఆచరించకుండా మనకి ఇష్టమైన వినిపిస్తుందా? హరే కృష్ణ మాత. ఓకే, కొంచెం నెట్ ప్రాబ్లం వస్తుంది, అది హీట్ అవుతుంది కాల్. అంటే మనకి వేదాలలో ఉన్న వాటిని మనకి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటున్నాం అన్నమాట. అంటే అజ్ఞానం కారణంగా ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటిదంటే భోగాల కోసం అంటే డబ్బు కోసము, ఐశ్వర్యం కోసము, మదిర, మగువ, పేరు ప్రతిష్టలు, ఇట్లాంటి వాటి కోసం మనం వేదాలలో ఉన్న వాటిని అంటే కర్మకాండ విభాగం గురించి, ఇప్పుడు కర్మకాండ విభాగంలో అధికంగా ఆసక్తి చూపిస్తాం. నార్మల్ గా భౌతికంగా కోరికలు తీర్చుకోవడానికి అయితే భౌతికం వైపు ఎక్కువ ఆసక్తి చూపించడం, ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం కదా అందరికి. దాంట్లోనే వేరే భక్తిలో ఎంజాయ్ చేయడం కంటే భౌతికంగా ఎక్కువ
ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు అనమాట. అందుకని అవి ఏంటంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? దేనికోసం ఎక్కువగా చేస్తుంటాం మనం భౌతికంగా? కర్మకాండలు, యజ్ఞాలు. సంపదలు ఎస్ మాధవి. ఇంద్రియ తృప్తి కొరకు ఎస్ మాధవి. భౌతిక ఇవన్నీ కోరికలు. వీడియో ఆఫ్ చేసాం అత్తది. ఇది సిగ్నల్ పోతుంది వస్తుంది, మళ్ళీ సిగ్నల్ పోతుందేమని. నో ప్రాబ్లం మాతాజీ. ఎస్ మాధవి. సహజంగా ఏంటంటే మనం సరే స్వర్గ లోకంలోకి వెళ్ళడానికి అన్ని స్పెషాలిటీస్ ఎక్కువ ఉన్న దేశాలలో పుట్టాలని, నాకు అది కావాలని, ఇది కావాలని, ఐశ్వర్యం అని, డబ్బని, వాటి కోసం ఎక్కువ కోరుకుంటుంటాం మనం. ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే మనకి కృష్ణ ముందు శ్లోకాలలో చెప్పినారు కదా, చెప్పుకుంటూ వస్తారు. ఒక 3-4 శ్లోకాలలో ఇది వ్యవసాయాత్మక బుద్ధి గురించి చెప్పారు కదా. అంటే ఒక్కదాని మీదనే ఫోకస్ చేయమంటారు. అది భక్తి యోగం మీద. అంటే వేరే యోగా ఇప్పుడు కర్మకాండ ఇవన్నీ ఉన్నాయి కదా, అది కాకుండా మనం భక్తి యోగం మీద చేస్తే ఈ అజ్ఞానం అనేది తగ్గించుకోగలుగుతాం అన్నమాట. మనం ఈ కర్మకాండ అవసరం లేదంటున్నారు. ఈ శ్లోకం ఏంటంటే కృష్ణ అర్జునునితో మనకి చెప్తున్నారు. అంటే ఎలా ఉండాలి, ఎట్లా చేయాలి, ఏం ఆచరించాలి అని చెప్తున్నారు అనమాట. భక్తి యోగ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? కర్మకాండ విభాగం అవి కాకుండా, యజ్ఞాలు హోమాలు అవి కాకుండా మనకి భక్తి యోగ చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం ఎందుకు చేయాలి? వస్తుంది. జ్ఞానం వస్తుంది. ఎస్ ప్రభుజీ. కృష్ణ కృప దొరుకుతుంది మాతాజీ. ఎస్ జ్ఞానం మాతాజీ. వస్తే ఆటోమేటిక్ గా కృష్ణకు పద్ధతి. ఎస్ ప్రభుజీ. అందుకనే మనం భక్తి యోగ చేయాలి. భక్తి యోగ వల్ల మనకేమొస్తుందంటే ఇక్కడ భగవానుడు ఏం చెప్తుండంటే భక్తి యోగ పూర్తిగా చేస్తే కొంచెం అటు ఇటు అయినా, మనము తెలిసి చేసినా తెలియక చేసినా, భక్తితోని ఏదైనా ప్రేమతో చేసినాం అనుకోండి, అక్కడ అది మనకి నష్టమేమి ఉండదు. స్వల్పంగా అయినా కానీ మనకి భక్తి, ఆ కృపా ప్రేమ అనేది వస్తుంది అనమాట కృష్ణ భగవాను మీద. అంటే భక్తి యోగలో అది శాశ్వతమైనది, నిత్యమైనది కూడా. మన సమయం వృధా కాదు, భగవంతుడికి నష్టం కలగదు, మనలోనే ఉంటుంది. అది ఇంకెవరికైనా దోచుకోలేరు దాన్ని. ఈ భక్తి యోగా అనేది చేయడం వల్ల మనకి ఎలాంటి నష్టమేం లేదు, ఇంకా మనకి కృష్ణ కృప కూడా దొరుకుతుంది అన్నమాట. కానీ దీన్ని చేయడానికి మనకి ఏం కావాలి? భక్తి యోగ చేయాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? ఇది కొంచెమైనా చేయాలంటే నిశ్చలమైన మనసు ఉండాలి మాతాజీ. ఎస్ మాతాజీ, కరెక్ట్ మాతాజీ. లక్ష్యం అనేది కరెక్ట్ గా ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, నిశ్చలమైన మనసు ఉండాలి. నేను ఇదే చేయాలి అనేది కరెక్ట్ మైండ్ లో సెట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఏకాగ్రతగా ఉండాలి. దీన్ని భంగం చేసే అటువంటివి కొన్ని వేదాలలో ఇలాంటి కర్మకాండలు ఉన్నాయి అన్నమాట. ఈ కర్మకాండలు ఉన్నాయి అంటే ఇవి వేదాల్లో మన భక్తిని భంగం చేయడానికి ఉన్నాయి. అంటే వేదాలలో భంగం చేయడానికి ఉన్నాయా అని క్వశ్చన్ రావచ్చు ఎవరికైనా. వేదాలు భగవంతుడి నుంచే వచ్చినాయి కదా, మళ్ళీ ఇలాంటివి ఎందుకున్నాయి కూడా అని ఎవరైనా అడగొచ్చు అనమాట. కానీ అదేంటి అంటే మనం ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా అన్నమాట. వ్రతాలు, యజ్ఞాలు, మంత్రాలు, యంత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గురించి మీరు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఆల్రెడీ మార్నింగ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీటన్నిటి గురించి వస్తూనే ఉంటాయి అనమాట. ఇది ఇట్లా చేస్తే అది వస్తుంది, ఆ యంత్రం చేస్తే ఇది వస్తుంది, ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, ధనం వస్తుంది, శత్రువులు నశిస్తారు, ఇంకా ఇవన్నీ వస్తుంటాయి కదా. అట్లా అవన్నీ చేయడం ద్వారా మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా అనేది ఇక్కడ భగవంతుడు చెప్తుండే అనమాట. మనం ఎందుకు చేయాలి, ఏది చేయాలి, ఏం ఆచరించుకోవాలి, ఆ వేదాలను ఉన్నదాన్ని మనం ఏం తీసుకోవాలి, ఆ సారాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ ఈ శ్లోకాలు ఇచ్చిర్రు అనమాట. అంటే ఈ యజ్ఞం చేయండి అది వస్తుంది, ఈ ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, మీరు స్వర్గానికి పోతారు, ఈ యజ్ఞం చేస్తే నీకు శత్రువులు నశిస్తారు, అట్లాంటివన్నీ వస్తుంటాయి కదా, దాని గురించి చెప్తున్నారు అనమాట. సకల రోగ నివారణ యంత్రము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అయితే ఇవన్నీ అందులో ఉన్నాయి అనమాట. కానీ అవన్నిటిని మనకి ఎట్లా చెప్తున్నారంటే అవి వినడం వల్ల మన చెవులకు చాలా ఇంపుగా అనిపిస్తాయి అవి వింటుంటే. పుష్పితాం వాచం ఈ శ్లోకాలు ఇచ్చారు కదా, వ్యవసాయాత్మిక పుష్పిత వాచం అట్లా
అవి అవి చాలా మధురంగా పుష్పితం, ఆ పలుకులు అనేవి చాలా మంచిగా హ్యాపీగా చెవులకింపుగా ఉంటాయి అన్నమాట. ఆ మాటలు చెప్తుంటే మనకి ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్తుంటే, కానీ మనం దానికి అట్రాక్ట్ కాకుండా ఏం చేయాలంటే అది నిజమే, కానీ అదే జీవితం, మన మానవ జన్మ ఉంది దీన్ని అనుభవించడానికే, కానీ మనం దీనికోసమే పుట్టామా అన్నట్టు అలాంటి పలుకులన్నీ మనకు అనిపిస్తుంటాయి అన్నమాట. కొంచెం మంది అంటుంటారు, మనం పుట్టిందే దానికి, ఇది ఎంజాయ్ చేయాలి, అదేం చేయాలి, స్వర్గానికి వెళ్ళాలి, వచ్చింది దేనికి, ఈ జన్మ తీసుకుంది దేనికి అంటుంటారు కదా. అది కాదు మన లైఫ్ అంటే అని చెప్తున్నారు ఈ శ్లోకాలు. అది అజ్ఞానంలో ఉన్న వాళ్ళు అంటారు అలా అని చెప్తున్నారు. వేదాలలో ఉన్నది ఏంటంటే సంపూర్ణ ఉద్దేశం ఇదే, ఇంకేం లేదు అన్నట్టు చెప్తారు వాళ్ళు. వేదాలలో ఉంది ఇదే, మనం పుట్టింది దీనికే, ఈ కోరికలు తీర్చుకోవడానికే, ఇట్లా ఎంజాయ్ చేయడానికే అని చెప్తున్నారు అన్నమాట. అన్నట్టు చెప్తున్నా చెప్తున్నాయి అందులో. తీయగా మధురమైన తేనె లాంటి మాటలతో మనల్ని నమ్మించేటట్టు చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్, కానీ అసలు వేదాల ఉద్దేశం ఏమిటి చెప్పండి? దేనికి ఉన్నాయి మనకి వేదాలు? ఏం నేర్చుకోవడానికి ఉన్నాయి? హరే కృష్ణ. మనిషి జీవన విధానము, ప్రవర్తన, ఆలోచన విధానము మాతాజీ. ఎస్ మాధవి. అసలు వేదాల ఉద్దేశం ఏముందంటే ఈ భౌతిక లోకం విడిచి మనకి ఆధ్యాత్మిక లోకం వెళ్ళడానికి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? హరే కృష్ణ మాధవి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? మన జన్మ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మన దగ్గర ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది. ఎస్ పరమాత్మ మాధవి. నుంచి పరమాత్మ నుంచి కాదు మనసు. హరే కృష్ణ. మనం తిరిగి ఇప్పుడు ఆధ్యాత్మిక లోకం నుంచి మనం ఈ భౌతిక లోకంలో పడిపోయినాం. మళ్ళీ పరమాత్మ చేసే ప్లాన్ ఏంటిది? ఏం చేస్తున్నారంటే మళ్ళీ మనల్ని ఆధ్యాత్మిక లోకానికి రప్పించుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ భక్తి యోగా అన్నమాట. ఈ భౌతిక లోకం విడిచి ఆధ్యాత్మిక లోకం వెళ్ళడానికి అందులో మనం ఎలా సత్కర్మలు చేయాలి, జన్మ మృత్యు జరా వ్యాధి నుండి వదిలించుకొని భక్తి యోగా ఎలా చేయాలనేది తెలుసుకోవడానికి ఉన్నాం అన్నమాట. జన్మ కర్మ ఫలప్రదం అంటే జన్మ కర్మ నుండి బయటపడడానికి. కానీ కొంతమంది అంటుంటారు, ఈ జన్మలోనే కాకుండా మరో జన్మలో అయినా నేను స్వర్గలోకంలో పుట్టాలి, ఈ జన్మలో ఇది అనుభవించలేదు, ఇంకో వేరేది అనుభవించాలి, నాకు ఇది ఇష్టం లేదు, ఈ లైఫ్ ఇష్టం లేదు, ఇంకో జన్మ కూడా ఉంటే బాగుండు, అప్పుడన్నీ జరుగుతుందో జరగదు, అట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా నార్మల్ గా. అయితే అది కాదనమాట లైఫ్. ఇంకో జన్మ కూడా కావాలని కోరుకుంటారు వాళ్ళు, కానీ మనం ఏం కోరుకోవాలి? హరే కృష్ణ. గోలోకం వెళ్ళడానికి భక్తి చేయాలి. ఎస్ మాతాజీ. ఇది కామాత్మానం. కామం అంటే కోరికలతోని ఇవన్నీ, నాకు అది కావాలి, ఈ శరీరానికి, కండ్లకి ఇవన్నీ కావాలి, ఇట్లా చెవులకు ఆనందం కావాలి, మనసుకు ఆనందం కావాలి, పొట్టకు, ఓన్లీ బాడీకి మాత్రమే కోరుకుంటున్నారు అనమాట ఈ లైఫ్ లో. ఈ భౌతిక జీవితం ఉన్న దానికే, ఈ శరీరానికే ఈ ఎంజాయ్మెంట్ అనేది కావాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మీకు వేదాలలో సత్కర్మలు మాత్రమే ఉంటాయా కదా, మరి ఇవి ఎందుకు ఉన్నాయి అని అనుకుంటారు. కానీ ఇవి కూడా సత్కర్మలే, కానీ వాటిని మనం శ్రేయ మార్గాలు అంటే శ్రేయస్సు కోసం మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, మంచి మార్గాల వైపు తీసుకెళ్ళడానికి వెళ్ళాలని. కానీ అవి సత్కర్మలకు ఉపయోగించుకోవాలి. కానీ వేరే రకమైన వాటికి చేస్తే మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది. నార్మల్ గా వేరే మన బాడీ కోసం ఎంజాయ్మెంట్ కోసం చేస్తే మళ్ళీ ఏమైతుంది చెప్పండి? మళ్ళీ జన్మ తీసుకుంటాం. మళ్ళీ జన్మ తీసుకుంటే జన్మ మృత్యు జరా వ్యాధి. మృత్యు జరా వ్యాధి జన్మ చక్రంలో అట్లనే తిరుగుతూ ఉంటాం అనమాట. అవి కూడా సత్కర్మలే, కానీ వాటిని ఇక్కడ భక్తి ఎందుకు చేస్తున్నాం మనం చెప్పండి? మరి దేనికోసం చేస్తున్నాం భక్తి? మళ్ళీ జన్మలా తీసుకోకుండా భక్తి చేయాలి. జన్మరాహిత్యం కోసం చేస్తున్నాం మాతాజీ. హరే కృష్ణ. Yes, ప్రభుజీ. కానీ మనం చేసే పనులన్నీ ఎట్లున్నాయి ఇప్పుడు? ఎలాంటి భౌతిక పనులు కామ్య కర్మలని. కామ్య కర్మలు, కర్మకాండ, మళ్ళీ లైఫ్ తీసుకునే విధంగానే అలాంటి పనులే ఎక్కువ చేస్తున్నాం అన్నమాట. భక్తి కొంచెం చేస్తున్నాం, వేరే మన భౌతికంగా బాడీ కోసం ఎక్కువ పనులు చేస్తున్నాం. జన్మ తీసుకుంటే ఏం చేస్తారు? మళ్ళా కర్మ చేయాల్సిందే, తప్పదు. పుట్టినాక మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధిలో చిక్కుకొని పోతాం. మళ్ళీ రొటీన్ జీవితం లైఫ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జన్మ వద్దనే దాకా మనం చేసే ప్రయత్నం. అందుకని భక్తి యోగా చేస్తూ ఏది సత్కర్మ ఏది అసత్కర్మ
అనేది తెలుసుకొని జనన మరణ చక్రం నుండి బయటపడడానికి మనం విభక్తి చేయాలి అనమాట. ఉదాహరణకు ఒక కీటకం ఉంది, ఒక పురుగు ఉంటది, అది జారి ఒక చెరువులో నదిలో పడింది అన్నమాట. అది వెళ్ళి ఒక సుడిగుండం లాంటివి వస్తుంటాయి కదా నదిలో, నదిలో సుడిగుండంలో పడుతుంది. పడినప్పుడు ఏం చేస్తుంది, అది బయటికి రావడానికి ట్రై చేస్తుంది. చేసి ఏదో విధంగా బయటికి వచ్చింది. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంకో సుడిగుండంలో పడిపోయింది. మళ్ళీ ఏం చేస్తుంది, అది చిన్నగా మళ్ళీ వచ్చి మళ్ళీ పక్కకున్న మళ్ళీ ఇంకో సుడిగుండంలో పడింది. కానీ దాని ప్రయత్నం ఏం చేయాలి చెప్పండి హరే కృష్ణ? అలా పడిపోవడం తెలివైన వాళ్ళ పని కాదు అనమాట. అలా పడిపోకుండా ఉండడానికి ఎలా జాగ్రత్త పడాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం కూడా మన లైఫ్ లో కూడా తెలియగల వాళ్ళు ఏం చేయాలంటే అజ్ఞానం నుండి బయటపడాలి. అక్కడ నుండి మళ్ళీ పడకుండా చూసుకోవాలంటే కేవలం కోరికలు తీర్చుకోవడానికే మన మానవ జన్మ కాదు, అంటే సుఖాల కోసమే కాదు. ఇది 4.9 లో జన్మ కర్మ చమే దివ్యం అనే శ్లోకం ఉంటుంది కదా, ఏవం యోవేతి తత్వత. జన్మ కర్మ చాలా దివ్యమైనవి. ఈ లైఫ్ మళ్ళీ మానవ జన్మ మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ జన్మలో ఈ లైఫ్ వచ్చింది కాబట్టి మనం భక్తి యోగా చేయడానికి మనం అంటే వేరే జంతువులు కీటకాలు వేరే అన్ని మనసుతోని ఆలోచించలేవన్నమాట. మన లైఫ్ ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ పనులు చేయాలి, ఏది మంచి కర్మ, ఏది చెడ్డ కర్మ, ఇది చేయాలా వద్దా అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోగలుగుతాం. కాబట్టి మనం డిసైడ్ చేసుకొని భక్తి యోగా ఎలా చేయాలనేది మనం చేసుకోవాలన్నమాట. ఉదాహరణకి మనం ఎన్ని క్రియా విశేష బలం అంటే ఎన్ని పనులు ఉపవాసాలు ఎన్ని మంచి పనులు చేసినా కూడా అంతం ఉండదు దానికి. కాబట్టి కర్మకాండలు అంటే ఇట్లాంటివే చేస్తుంటాం కదా, ఉపవాసాలు, హోమాలు, వ్రతాలు. ఈ కర్మకాండ విభాగంలో ఎంత చేసినా సంపూర్ణం అనేది ఉండదు అనమాట, పూర్తిగా చేయలేం. కాబట్టి కర్మను పట్టుకొని కూర్చుంటే ఏంటిదంటే ఫలితం ఉండదు, కర్మ బాండలు ఎక్కువ ఫలం ఉండదు. అంటే కేవలం స్వధర్మ ఆచరణ చేస్తే. హరే కృష్ణ మాతాజీ మ్యూట్ లో ఉండండి. ఫ్రై అయితే ఇప్పుడు ఇయ్యట్లేక ఫ్రై అయితే అవి అయిపోతాయి బటర్. పోతే గాని హరే కృష్ణ మాతాజీ మ్యూట్ లో ఉండండి. అయితే చేస్తే మంచిది కాదనమాట. ఈ శ్లోకాల్లో ప్రత్యేకంగా కేవలం కోరికలు తీర్చుకోవడం కోసమే భక్తి కర్మకాండలు చేయడం మంచిది కాదు అని చెప్తున్నారు అనమాట ఈ 2 శ్లోకాల్లో కలిపి. అంటే కృష్ణ భగవానుడు ఈ కర్మలో బాధ కూడా ఉంటుంది. వేదాలలో మీ ఇష్టం, ఇది చేస్తారా, భక్తి యోగా చేస్తారా, ఈ శ్లోకాల్లో చెప్పిన తర్వాత మీరు కర్మకాండ చేస్తారా, భక్తి యోగా చేస్తారా, అది మీరు డిసైడ్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. ఇది లాస్ట్ గా చివరగా దీని మీనింగ్ ఏంటంటే, ఇది కృష్ణ చెప్తున్నారేమంటే, ఓ పార్థ అర్జునునికి చెప్తుండే ఈ శ్లోక. అర్జునుని మానసిక స్థితి, యుద్ధం చేసేటప్పుడు ఏమంటాడు అర్జునుడు, అర్జున్ని సరిదిద్దడానికి, అంటే అందులో అర్జున్నే కాదు మనకు కూడా మన లైఫ్ ని మళ్ళీ మనం ఎట్లా లీడ్ చేసుకోవాలనే దాని గురించి జీవిత సత్యం చెప్తున్నారు అనమాట. ఇక్కడ అర్జునునికి మాత్రమే కాదు మనకు కూడా చెప్తున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు అంటాడు కదా, కృష్ణ నేను యుద్ధం చేస్తే నాకు పాపం వస్తుందేమో, స్వర్గానికి లేదా నరకానికి పోతానేమో అని అంటారు కదా అక్కడ. అయితే అని భయపడుతుండు కదా, దాని గురించి చెప్తుండే. ఇప్పుడు కృష్ణ అర్జున్తో అసలైన కర్మయోగ అంటే ఇది కదా అని వివరిస్తున్నారు అనమాట. ఏంటిదంటే వ్యాపార ధోరణిలతో, అంటే మనం బిజినెస్ చేసినట్టు చేస్తున్నాం అనమాట భక్తి. ఇప్పుడు చేసే భక్తి వ్యాపార ధోరణిలో చేస్తున్నావు. పూజలకు ఉన్న తేడా వివరిస్తుండ అనమాట. వ్యాపార ధోరణిలో పూజలకు ఉన్న తేడా అని చెప్తున్నాడు ఇక్కడ. మనుషులు ఏం చేస్తున్నారంటే సాధారణంగా దేవుణ్ణి లేదా వేదాలను ఎలా వాడుకోవాలో కృష్ణ భగవానుడు ఇక్కడ ఎత్తి చెప్తున్నారనమాట. ఈ వేదాలని దేవుళ్ళని మనం ఎట్లా వాడుకుంటున్నాం చెప్పండి ఇప్పుడు మీరు. హరే కృష్ణ. నాకు ఇది ఇస్తే నేను మీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, లేకపోతే మీ గుడికి వస్తాను, ఇలా మన కామ్య కర్మలు అంటే మనకు కావాల్సిన భౌతిక సుఖంలో ఉన్న భౌతిక జగత్తులో ఉన్న మన కోరికలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నాం. ఎస్ మాతాజీ. బిజినెస్ ట్రాన్సాక్షన్ అది. ఇది ఇస్తే ఇస్తా. నన్ను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తే గుండు కొట్టించుకుంటా. నాకు బాగా లాభాలు వస్తే
నీకు వెండి కిరీటం పెడతా. ఇట్లా తయారైనాం. ఎస్ ప్రభుజీ. అయితే కృష్ణ ఏం చెప్తున్నారు కానీ భక్తి అంటే అది కాదు అసలైనది, బిజినెస్ చేయడం కాదు. ఎంతసేపటికి ఎంత ఉన్నా కూడా నాకేది ఇస్తే నీకు ఇది ఇస్తా, నాకేది ఇస్తే నీకు అది ఇస్తా, అదే అట్లాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం అన్నమాట. బిజినెస్ లాగా చేస్తున్నాం భక్తి అంటే. కానీ మనుషులు సాధారణంగా దేవుణ్ణి లేదా వేదాలను ఎలా వాడుకోవాలో కృష్ణ భగవానుడు ఇక్కడ ఎత్తి చూపి చెప్తున్నారు అన్నమాట. ప్రధాన సందేశం ఏంటంటే ఈ 2 శ్లోకాల్లో మనం నేర్చుకుంది ఏంటంటే భక్తి అంటే ఒక వ్యాపారం కాదు. అది ఈ పూజ చేస్తే నాకు ఇది నీకు ఇది ఇస్తా, నాకు అది ఇవ్వు, నీకు ఇది ఇస్తా, నేను ఇన్ని కొబ్బరికాయలు కొడతా, ఇంత బంగారం డొనేషన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అట్లాంటివన్నీ చేస్తుంటారు కదా. అది కాదు. నువ్వు భౌతిక సుఖాల కోసం, స్వర్గ భోగాల కోసం, ఆస్తులు అంతస్తులు అన్ని ఇవన్నీ ఏంటి తాత్కాలికమైనవి, మన శాశ్వతం కాదు. ఇది మనతో అని రావు. ఓన్లీ ఆత్మ మాత్రమే మనం వెళ్తాం అనమాట గోలోకాకి. ఇవన్నీ తాత్కాలికం. అందుకని ఆత్మ జ్ఞానం తెలుసుకోమంటుంది. నేను ఆత్మను అని తెలుసుకొని నాకు ఉన్నవన్నీ ఏమనుకోవాలి, మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ కి మనకి ఏది ఉన్నా కూడా అవి ఎవరిచ్చిర్రు మనకి? భగవంతుడు ఇచ్చిండు మాతాజీ. కృష్ణ భగవాన్. అది నాది, నాకు అది ఉంది, ఇది ఉంది, నాకు ఇది కావాలి, అది కావాలి అనేది తారతమ్యం చూపించకుండా ఇవన్నీ కృష్ణ భగవాని కృప వల్లనే నాకు వచ్చింది. ఇవన్నీ ఆయన గిఫ్ట్. ఇది ఈ లైఫ్ లో ఉన్నన్ని రోజులు వీటితో నేను వాడుకుంటా, తర్వాత భగవాను దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇట్లాంటి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నన్ని రోజులు వాడుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మాత్రమే వాడుకోవాలన్నమాట. అన్నిటికీ బంధనం కావద్దు అని చెప్తారు అనమాట. శాశ్వతంగా బంధనం కావద్దు వాడుకోవడానికి. ఓన్లీ వాడుకొని తర్వాత మన లైఫ్ అయిపోయింది, తర్వాత కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇదంతా ఇక్కడ ఉన్నది మాత్రం భౌతిక జీవితం అని అర్థం చేసుకోవాలి. భగవద్భక్తి కృష్ణ ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. మనం చేసే ఏ కొంచెమైన భక్తి మాత్రమే అదొక్కటే శాశ్వతమైనది అన్నమాట అని చెప్తున్నారు ఇక్కడ. కేవలం ప్రతిఫలం కోసం ఆచరించే కర్మ కంటే, నిష్కామ కర్మ కంటే కోరిక లేకుండా చేసేది, ప్రతిఫలం ఆశించకుండా బాధ్యతగా చేసేదే శ్రేష్టమైనది అని చెప్తున్నారు ఈ శ్లోకాలు. ప్రతిఫలం లేకుండా నిష్కామ కర్మ చేయాలి, కోరిక లేకుండా భక్తి చేస్తేనే అది మాత్రమే ప్రేమతో చేసే భక్తి అని చెప్తున్నారు అన్నమాట. ప్రేమ అంటే మనం ప్రేమతోని పత్రం పుష్పం ఫలం తోయం యోమి మధ్య ప్రయచ్చతి ఉంటదిగా. కొంచెం వాటర్ అన్న ఇవ్వు, పత్రం అన్న పెట్టు, ఒక పుష్పం అన్న ఇవ్వు, ఫలం అన్న ఇవ్వు, ఇది కొంచెం ప్రేమతో ఇచ్చినా చాలు నాకు. కానీ కామ్యకర్మతో కోరికతో మాత్రం చేయొద్దు అని చెప్తున్నారు అనమాట. ఏది స్వీకరించినా కానీ మనస్ఫూర్తిగా నిష్కామ కోరిక లేకుండా చేస్తేనే నేను అది స్వీకరిస్తాను అంటున్నారు అనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. స్క్రీన్ షేరింగ్ చేశారు మాతాజీ. ఇక్కడ కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి, చెప్తాను. ఇందులో ఏమి ఇచ్చారంటే సోమరసం, దేహ సౌఖ్యాల కోసమే ఈ హోమాలు యజ్ఞాలు చేస్తే నాకు ఈ సోమరసం వస్తుంది, నేను స్వర్గానికి పోతా, పుష్కలంగా ఉంటా, హ్యాపీగా ఉంటా, ఇది ఆస్వాదిస్తా, నేను వివిధ వైదిక యాగాలు చేస్తా అనేది కొంచెం మంది కోరుకుంటుంటారు కదా. అది స్వర్గానికి పోయినా కూడా మళ్ళీ వచ్చి భూలోకంలో జన్మ తీసుకోవాల్సిందే కదా. హరే కృష్ణ. మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ కర్మలు ఆచరించి మళ్ళీ గోలోక వెళ్ళాల్సిందే. అంటే మనం నార్మల్ గా విషవృక్షాల పువ్వుల పట్ల ఆకర్షణ ఫలితం ఎక్కువ చూపిస్తున్నాం అనమాట. బయటికి కనిపించే పూలన్నీ అవి మంచి పూలే అనుకుంటున్నాం, కానీ వాటిలో విషమైన పూలు కూడా ఉంటాయి. వాటిని పీలిస్తే ఏమైనా జరగవచ్చు, ఆ స్మెల్ పీలిస్తే అని చెప్తున్నారు. ఎరగకుండా మూర్ఖులు వాటి పట్ల ఆసక్తులైనట్లుగా కూడా జ్ఞానహీనులు కూడా అటువంటి సర్వైశ్వర్యాలకు, వాటి నుండి కలిగిన ఇంద్రియ భోగానికి ఆకర్షితులు అవుతున్నారు అనమాట ఎక్కువగా. స్వర్గం కూడా తాత్కాలికమైందే. మనం కొంచెం తెలియక ఇంతకు ముందు ఇష్టాల్లో లేనప్పుడు స్వర్గలోకంలో అవి ఉంటాయంట, ఇవి ఉంటాయంట, ఎంజాయ్ చేయొచ్చంట అనుకునేవాళ్ళు. కానీ స్వర్గలోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ భూలోకానికి రావాల్సిందే లాస్ట్కి, అక్కడ ఉన్నన్ని రోజులు ఉంది. నెక్స్ట్ ఇంకోటి లక్ష్యం సాధించడానికి 3 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటిదంటే కోరిక, సంకల్పంలో మొట్టమొదటిది ఇది. కోరిక అనేది గట్టిగా ఉండాలి, దానికి తగిన ప్రయత్నం చేయాలి. అది ప్రార్థన జరగాలంటే ఏం చేయాలి? కృష్ణుని దయతో మాత్రమే అది జరుగుతుంది అనమాట.
మన చేతుల్లో మన ఆలోచనలు మరియు చర్యలలో నిర్ణయించబడుతుంది. మనం ఎలాంటి పనులు చేస్తున్నామో, ఎలాంటి కర్మ చేస్తున్నాం అనేది దాని మీద నిర్ణయించబడుతుంది. వివక్ష సంకల్పం గట్టిగా ఉండాలి. భక్తి అనేది ప్రేమతో చేయాలి. హరే కృష్ణ. నెక్స్ట్ మాతాజీ శ్లోకాలు ఇచ్చారు. కామాత్మాన స్వర్గపర అంటే ఇంద్రియ భోగం కోసమే స్వర్గలోకాన్ని పొందడం కోరుకుంటున్నాం అనమాట. జన్మ కర్మ ఫలప్రదం అంటే నానా విధములైన జన్మ కర్మ అనేది ఫలప్రదమైనది దానికి అని చెప్తున్నారు. క్రియా విశేష బహుళం అంటే నానా రకములైన ఆడంబరమైన కార్యాల కోసం ఎక్కువగా కృషి చేస్తున్నాం మనం భక్తి చేయకుండా. ఇంద్రియ భోగము ఐశ్వర్యము పురోగతి వైపు ఐశ్వర్య గతిని ప్రతి అంటే ఐశ్వర్యం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంద్రియ భోగాలనే చూసుకుంటున్నాం ఎక్కువగా. వాటి కోసం చేసే ప్రయత్నమే ఎక్కువ ఉంది మనం భక్తి చేసేదానికంటే అని చెప్తున్నారు ఈ శ్లోకాల్లో. థ్యాంక్ యూ ప్రభుజీస్ మాతాజీస్. అందరికీ ఎంతసేపు అర్థమైందా కాలేదా నాకైతే తెలియదు. చెప్పడానికి ట్రై చేసిన. అర్థమైతే ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. బాగా చెప్పండి. థ్యాంక్ యూ మాతాజీ. మీకు ఏమైనా నచ్చిన పాయింట్స్ ఉంటే షేర్ చేయండి. అర్థమైంది అనుకున్న పని. ఫలితము మనము ఏం ఆశించకుండా భగవంతునికి పూజ చేసుకోవాలి మాతాజీ. భగవంతుని ధ్యానించాలి. ఫలితం అనేది భగవంతుని చేతుల్లోనే ఉంటుంది మాతాజీ. మనం చేసే కర్మ చేసుకుంటూ పోవాలి. ఎస్ మాతాజీ. మనం స్వర్గము నరకం గురించి ఆలోచించకుండా గోలోకం ఎట్లా పోతాం, గోదాం అదేమిటి అది మన గోలోకానికి ఎట్లా పోతాము అనేది చేరేది ఒకటే ఆలోచించాలి. కానీ మనం 100 కొబ్బరికాయలు కొడతాము, 50 కొబ్బరికాయలు కొడతాము, నీకు అది చేస్తాము ఇది చేస్తాము అంటే భగవంతుడు ఇచ్చిందే భగవంతునికి ఇస్తున్నాం. మనం మన సొంతంగా మనం ఏం చేయలేకపోతున్నాం. ఆయనకి ఇయ్యలంలో మన గొప్పతనం ఏం లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా మాతాజీ ఎవరైనా షేర్ చేస్తారా?